వీళ్ళు ఎగలేదు ఇంకా. అప్పేలా వేస్తారా శరత్? రాత్రి త్వరగా పడుకోమని నిషా. ఐపీఎల్ మ్యాచ్ అయితే కానీ పడుకోడు వాడు. ఏదో వాడు ఆడుతున్న ఫీలింగ్ వాడికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు వీళ్ళు. సెలవులు కదా, ఎంజాయ్ చేయని. ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా సార్, నీకు బాగానే ఉంటుంది చెప్పడానికి. పొద్దు నుంచి బ్రష్ చేసుకో, స్నానం చెయ్యు, బట్టలు లోపల పెట్టండి, ఇది చేయండి అది చేయండి అనేసి నాకు తల ప్రాణం తోక్కొస్తున్నారు. సరే నేను మాట్లాడతానులే. నువ్వు మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు ఓటు నుంచి వచ్చే సమ్మర్ ట్రిప్ గురించి అక్కడ తీసుకెళ్తున్నాను. అబ్బాయి ఇంకా వారమే కదా, ఏం సెలవులు ఇచ్చి ప్లాన్ చేస్తానులే. బుక్ చేయాలి, వెళ్ళాలి, ఎప్పటికీ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ అయిపోతే వాళ్ళు బిజీ అయిపోతారు. నాది బాధ్యత, నేను పట్టుకెళ్తాను. అటు తిప్పి ఇటు తిప్పి అరకు అన్నం అన్నమాట పైకి తీసుకెళ్ళి వదిలేస్తాను చెప్పి పిల్లలు సహాయం కూడా ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అరకు లంసింగ్ అరకులు ఏదో పుట్టిల్లో మెట్టినలాగా. గుడ్ మార్నింగ్. నాని రాత్రి మ్యాచ్ చూసా? మొత్తం చూడలే, కొంచెం చూసి పంపిపోయాను. ఓకే బాయ్. మేము క్రికెట్ ప్లేయర్స్ కదా, ఏదో మాట్లాడుకుంటాం. సరిపోయారు ఇద్దరును. ఊరికే తినేస్తారు నిషా. సమ్మర్ వెకేషన్ అని మీకేం తెలుసు? ఇటు సమ్మర్లో వేరే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు, జీతాలు ఇస్తారు ఎక్స్ట్రా మాకేమైనా. అందుకే ప్లాన్డ్ గా సేవింగ్స్ చేసుకోవాలి. కోవిడ్ తర్వాత సేవింగ్స్ ఒకటి, ఉన్న సేవింగ్స్ అన్ని కోవిడ్ లోనే అయిపోయాయి. హలో, మాకు పెద్ద ఆశలేం లేదు. అరకు లంసింగ్ వద్దన్న హైదరాబాద్ తీసుకెళ్ళా వెళ్తాం. అని నీకు తెలిసింది, మాకు ఫ్లైట్ కూడా అక్కలేదు. హాయిగా ట్రైన్ లో కూర్చొని వెళ్తాం. ఇటు నుంచి ట్రైన్ అటు నుంచి వచ్చిందా వెంటనే పొద్దున్న దిగి మళ్ళీ సాయంత్రం ట్రైన్కి వచ్చిందా? ఎడ్యుకేషన్ లేకపోతే సర్వీస్ అపార్ట్మెంట్స్ లో తీసుకోవచ్చు కదా, హోటలే అక్కర్లేదు. షాపింగ్లు, ఈటింగ్లు అది తప్పదు మరి. అవి ఏమీ లేకుండా ఎలాగా? దాంట్లో ప్రతిదీ ఖర్చుతో కూడిందే కదా. అసలే సమ్మర్ లో వ్యాపారం తక్కువ ఉంటుంది తెలుసు నీకు. అది పిలిచి కూడా మారేద్దావే, ఖర్చు తగ్గుద్ది. మాట్లాడుతున్నా ఊపిరి ప్రతిదీ డబ్బులు అంటే అడిగి అమ్మ నాకు అర్థం అవుతుంది. నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి సమ్మర్ వెకేషన్ లింక్ పెట్టేస్తున్నావా? నేను చెప్తున్నా, హలో, ప్రతి కంపారిజన్ షుడ్ బి ఫ్రమ్ యాపిల్ టు యాపిల్, నాట్ యాపిల్ టు పైనాపిల్. ఏం చెప్పావురా? అట్లా నన్ను అడిగితే ప్రతి సమ్మర్ వెకేషన్కి అత్తగారింటి దగ్గర నుంచి, బాబు ఇగో అమ్మ ఈ సమ్మర్ వెకేషన్కి మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇవి టికెట్లు, ఇవి హోటళ్ళు, భోజనాలు మాత్రం నువ్వు చూసుకోమ్మా అంటే ఎంత హాయిగా వెకేషన్, నిజంగా వెకేషన్ లాగా ఉంటుంది తెలుసా, హాయిగా. అప్పుడు నిజంగా నేను కూడా వెకేషన్లో ఫీల్ అవుతా. ఎప్పుడు చూసినా మా అత్తగారు ఏమిస్తారు, మా మామగారు ఏమిస్తారు, ఇదే. నిషా, ఉన్నది ఒకే అత్త మామలు రా. అలా కాకుండా ఒక ముగ్గురు ఉన్నారనుకో, అప్పుడు అందరూ సర్దుకోవచ్చు. ముగ్గురు నలుగురు ఉంటే ముగ్గురు నలుగురు పిల్లలు కూడా ఉంటారు సార్. ఓ అవునా, అదే లాజిక్. చిన్న సెకండ్ ఎవరా నీలా? ఒక మహాకవి చెప్పాడు, ఎవరి జీవితం వాళ్ళకి నచ్చినట్టు బతకాలి. పెళ్లికి ముందా? అదేంట్రా నిషా, మాకు చూసా మగాడికి పెళ్లికి ముందు తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తారు, ఏదో కష్టపడతాము అన్నీ అయిపోతాయి. ఇంకేంటి పెళ్ళి అయిపోయిన తర్వాత ఫుల్ అనుభవించు రాజా అనుకుంటాం. ఇక తాలిబట్టు కడతాం. యాక్చువల్ తాలిబట్టు కట్టి నీకు కాదు, మాకు మేము కట్టుకుంటాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతే. ఇక అక్కడి నుంచి అట్లీస్ట్ పెళ్లికి ముందు ఉన్న ఫ్రీడమ్లో సగం కూడా ఉండదు పెళ్ళి అయిన తర్వాత. సో మగాడి జీవితం ఎప్పుడు కూడా ఒక పంజరంలో చిలకలాగే మా బతుకంతాను. స్వేచ్ఛ లేదు, ఆనందం లేదు, ఏమీ లేవు. ఆఖరికి దిక్కుమాల పక్కనున్న బ్యాంకాక్ వెళ్ళలేకపోతున్నానంటే ఇంకేంటి నా బతుకు. అసలు ఆ మహాకవి ఎవరు చెప్పాడు? ఆ మహాకవి కావాలి నాకు ఇప్పుడు. ఆ మహాకవి అబ్బాయిల గురించి రాయలేదేమో, అమ్మాయిల గురించి కూడా రాశారు అందులో. మాకు స్వేచ్ఛ ఉండదని. ఎటుండదు మీకు స్వేచ్ఛ? ఎక్కడ స్వేచ్ఛ అసలు? కెమెరా వైపు చూసి అడుగు. పెళ్ళైన తర్వాత మగాడు స్వేచ్ఛ కోల్పోతున్నాడా, ఆడదాయి స్వేచ్ఛ కోల్పోతున్నా? ఆడది కంప్లైంట్ చేయదు, మీ మగాళ్ళు కంప్లైంట్ చేస్తారు. నువ్వు అడుగు. నేను అడుగుతా, చెప్పండి. ఉంది సార్, నీ పీకల దాకా ఉంది మా మీద. అలాగే మేము ఉంచుకొని దాచుకోవడం రా. ఈశ్వరుడు కంఠంలో ఎలాగైతే విషయం పెట్టుకుంటాడు, మేము దీన్ని అలాగ పెట్టుకొని అలా కూర్చొని ఇంకా ఉంటాం. ఏంటి, ఏం తీలేదేంట్రా బాబు అనుకుంటున్నారు. తవ్వుతున్నావు నువ్వు. నిద్ర వచ్చారు పిల్లలేరి. బాబు క్లాస్ ఆన్లైన్ క్లాస్ లో కూర్చున్నాడు. మిహిరా ఏమో హార్స్ రైడింగ్ వెళ్ళింది. ఓ, మరి మీ పిల్లలు? మా అబ్బాయి ఇప్పుడే ఐపీఎల్ హైలైట్స్ చూసి అనలైజ్ చేస్తున్నాడు, ఈరోజు ఎవరు గెలుస్తారా. శరత్, అదే చూస్తున్నాం అండి, ఎక్కడ జాయిన్ చేయాలో ఏంటి అన్నది అర్థం కావట్లేదు. ఏంటి అర్థం అవట్లేదు? ఎక్కడ ఏ క్లాసెస్ లో పెట్టాలని నువ్వు అలాగో ఆలోచించావు. ఒక 5 6 మీరే డిసైడ్ చేసేసి వెరైటీస్
అన్ని క్లాసెస్ పెట్టేయండి డే అంతా. వాళ్ళని వదిలేశారంటే ఇంకా కంప్లీట్గా ఫోన్లు టీవీలు ఇదే ఇంకా ఆలోచన అయిపోద్ది వాళ్ళకి. ఓ అది మొత్తం ఫుల్ ప్యాక్ అన్నమాట మీ సమ్మర్. పొద్దున్న లేవగానే ఒక స్పోర్ట్ పంపించేస్తాం. ఫస్ట్ బాస్కెట్ బాల్కి వెళ్ళిపోతున్నారు, తర్వాత అలా కోడింగ్ క్లాసెస్ అవుతాయి ఆన్లైన్, తర్వాత మ్యూజిక్ క్లాస్, గిటార్ క్లాస్, పియానో క్లాస్ అవుతుంది. అలా ఫుల్ డే అంతా ప్రాక్టీస్ షెడ్యూల్ వచ్చేసాం. మళ్ళీ ఏం బాగా చూశారు? ఫుల్ ప్లానింగ్ లో ఉన్నారు. మమ్మల్ని ఏం చూశారు? కీర్తి వాళ్ళ పిల్లల్ని అయితే నెక్స్ట్ ఇయర్ సిలబస్ మొత్తం నేర్పిస్తున్నారు. అంటే వెకేషన్ లో కవర్ వెకేషన్ చేసేస్తారా? అప్పుడు ఫుల్. అప్పుడు తర్వాత ఏం చేస్తారు? అప్పుడు ఆడుకుంటారా? మళ్ళీ రివిజన్ చేస్తారు. అలా అయితేనే కదా 10th లో 99 points లో వచ్చేది. చూస్తున్నావా ఎంత ప్లాన్డ్ గా ఉన్నారో? పట్టించుకోమంటే పట్టించుకోవు. అలా వెనకేసుకు వస్తావు ఐపీఎల్ క్రికెట్ అనుకుంటాను. యాక్చువల్గా ఈ ప్లాన్గా కూడా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఈ వీక్లో మేము మళ్ళీ ట్రిప్ వెళ్తున్నాం. సమ్మర్ వెకేషన్ కూడా 3 months ముందే ప్లాన్ చేసేసాం. ఎక్కడికి వెళ్తున్నారా సమ్మర్ కి? సింగపూర్ క్రూజ్ వెళ్తున్నాం. ఏది అన్ని బుకింగ్ అంతా అయిపోయింది. సముద్రంలో వెళ్తుంది అదేనా? చాలా బాగుంది ఆ షిప్ కూడా. యాక్చువల్లీ ఐడియా రాలేదు, కానీ మీరు కూడా వస్తే మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండే వాళ్ళు. ఇక్కడ మీ అంత ప్లానింగ్ లేదులేండి. చేస్తానులే. ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత ఏంటి మీకు అంత ప్లాన్ చేసి అంత టైం ఉందా? మీ వీడియోలతోటే సరిపోతూనే ఉంటుంది పిల్లలకి స్కెడ్యూల్ చేయడానికి, తర్వాత ట్రిప్స్ వెళ్ళడానికి. అది మీ బిజినెస్ మీరు చూసుకుంటున్నారు శరత్. అసలు బిజినెస్ ఎలా నడుస్తుంది మీది? సో యాక్చువల్గా ఈ సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత బిజినెస్ చాలా బాగుందండి. మంచి విజిబిలిటీ వచ్చి ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయి. ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ మా టర్న్ ఓవర్ డబుల్ అవుతుంది, స్టాఫ్ పెరుగుతున్నారు, బిజినెస్ అయితే ఏ క్లాస్గా రన్ అవుతుంది. ఎంత బిజీగా మీరు ఎక్కడే ఎప్పుడు చూసినా వీడియోలు చేసుకుంటున్నారు. ఎస్, నేను ఒక ప్రాసెస్ డిఫైన్ చేసి పెట్టేశాను. సో మై కంపెనీ ఈజ్ అ ప్రాసెస్ డ్రివెన్ కంపెనీ, నాట్ పీపుల్ డ్రివెన్ కంపెనీ. సరే పద. బయలుదేరదామా? ఎలా ఇచ్చాను ఎందుకు అవన్నీ చెప్తావు? దిష్టి తగులుతావు శరత్. బాగుంటే మన వరకు ఉంచుకోవాలి, అందరికి చెప్పక్కర్లేదు. అది నీ స్ట్రాటజీ, దిష్టి మంచిది కాదు. నా స్ట్రాటజీ వేరు. ఆ మాటల్లో ఎటకారం చూసావా? మీరు వీడియోస్లో బిజీ అయిపోయారు కదా, మరి బిజినెస్ ఎలా ఉంది? ఏ డజంట్ మ్యాటర్. నిషా, నో ఐఎమ్ నాట్ దట్ టైప్. ఇలాంటి వాళ్ళకి ఇలాగ సమాధానం ఇస్తే ఇప్పుడు 2 రోజుల పాటు భోజనం చేయడు. ఇదే ఆలోచించుకుని మనసు పాడు చేసుకుంటారు. వీళ్ళకి మనం బాగాలేదంటే వీళ్ళకి హ్యాపీ, మనం బాగున్నామంటే వీళ్ళు తట్టుకోలేరు. నీకు నరఘోష్ ఐడియా ఉందా లేదా? ఉందలే మరి ఎందుకైతే ఊరికే కొన్ని చోట్ల నరఘోషకుంటా పక్కింటి కోసం తట్టుకోలేము. సో వెటకారు మాట్లాడితే వదిలేసి ఈ చెవితో విని చెవితో వదిలి. హలో, నవ్వి సూరుకునే టైప్ కాదు ఇక్కడ, చెప్పి కాల్చుకునే టైప్ నువ్వు. ఎదురువాడిని నవ్వించే టైపు. కొన్నిసార్లు మాటలతో నవ్విస్తాను, కొన్నిసార్లు చేతులతో నవ్విస్తాను, ఇంకొన్నిసార్లు వాళ్ళు బాధ పెట్టి నేను నవ్వుతాను. నువ్వు స్పైడర్ సినిమా చూసావా? నాకు అతనే గుర్తొస్తున్నారు. తెలీదురా, ఈ థ్రిల్ వేరు తెలుసా? అంతా పక్కన పెట్టి శరత్, విన్నావా? సమ్మర్ వెకేషన్ ఎంత బాగా ప్లాన్ చేసుకున్నావు చూసావా? మన పిల్లలు ఉన్నారు, ఏం చేయట్లేదు. నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా ఫీల్ అవ్వాలనే నీకు వచ్చి అవన్నీ చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తావు నీకేం తెలుసు? అలా కాదు, మనం ఏదో చేద్దాం, పిల్లలకి ఏదో క్లాసెస్ ఏదో కోర్సెస్ జాయిన్ చేద్దాం. నువ్వు ఈ పక్కింటి వాళ్ళు వాళ్ళని చూసి కాల్చుకుంటానంటావేంట్రా? కాల్చుకోవడం కాదు శరత్, అంటే వెకేషన్ అయ్యేపాటికి ఏదో నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. ఒక్క నిమిషం, ఇది సమ్మర్ వెకేషన్ అయినా దానికి వెకేషన్ అని పేరు ఎందుకు పెట్టారా? ఓకే, మేము స్కూల్ సెలవు ఇస్తున్నాము, ఈ 2 నెలల పాటు మీరు ఆడుకొని పాడైపోండనా? ఆడుకుంటే పాడైపోతారా? స్కూల్ సెలవులు ఎందుకు ఇస్తారు? ఎండలు ఎక్కువ ఉంటాయి, పిల్లలు ఏంచి ఎండలోని ఇబ్బంది పడతారు. అలాగే వీళ్ళకి ఒక 2 నెలల 10 నెలల పాటు కష్టపడితే 2 నెలల పాటు సెలవులు. అట్లీస్ట్ ఈ 2 నెలలైనా హ్యాపీగా ఉన్నాయి. మరి మనం చిన్నప్పుడు గుర్తుందా? వేసవి సెలవులు ఇవ్వగా వెళ్ళిపోయేవాళ్ళం తాతగారింటికి. గుర్తుందిలే. 2 నెలల పాటు ఉండి హాయిగా వచ్చేవాళ్ళం విత్ ఫుల్ ఆఫ్ మెమరీస్. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు శరత్. ఆ రోజులతో కంపేర్ చేయక శరత్. ఆ రోజుల్లో అంటే మాయలు, పిండిలు, బాబాయిలు అందరూ ఒక దగ్గర ఉండేవారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవారు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? కరెక్టే, ఐ అగ్రీ విత్ యూ. నేనైతే డిసైడ్ అయిపోయాను శరత్, ఏదో ఒక దాంట్లో పెట్టేస్తాను, రెండిట్లో పెడతాను ఒక్కొక్కరిని. ఏంటి నువ్వు? నేనేంచి పొద్దున్నే టెన్షన్ పడిపోతుంటే నువ్వు కాలు ఒప్పుకుని సినిమా చూస్తున్నా శరత్.
వాళ్ళు ఏ క్లాసెస్లో జాయిన్ చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నేను. ఏ క్లాసెస్ సమ్మర్ క్లాసెస్. నీ బాధను అసలు ఎంత పట్టించుకోకుండా ఎలాగుంటావు శరత్? ఇలాంటి తండ్రిని ఎక్కడా చూడలేదు శరత్. నువ్వు చూస్తున్నావు కదా, అన్నీ చూసిమంటావు. కొంచెం హెల్ప్ కావాలి శరత్. ఏం కావాలి చెప్పు. హార్స్ రైడింగ్ చూసాను. హార్స్ రైడింగ్ దేనికి? హాబీ కింద. నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు అన్ని కార్లు ఎక్కువ సేల్ అయిపోతున్నాయి కదా, అంత పొల్యూషన్ తో నెక్స్ట్ జనరేషన్ గుర్రాలు కొనుక్కుంటాయి. అట్లీస్ట్ నేర్చుకుంటారు కదా సార్, నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏమే ఇది గుర్రం కొనడానికి నేర్చుకోవడానికి. నేర్చుకోవడానికి నువ్వు చక్కబడి చేయకు. అదే ఇంకేం చేస్తాం. ఏంట్రా నువ్వు పిచ్చెక్కిపోతున్నావే? గుర్రం సవారి నేర్పిస్తుందట. నువ్వేమైనా మళ్ళీ రాజుల కాలం వస్తుంది అనుకుంటున్నావా? మళ్ళీ మగధీర వస్తాడేమో అనుకుంటున్నాను. అలా టచ్ చేసి వెళ్ళిపోలేదు. నేనైతే రేపు పొద్దు నుంచి ఫుల్ ప్లానింగ్ లో ఉన్నాను. రోజుకి 2 గంటలు ట్యూషన్లు ఉంటాయి. మిగతా 10 గంటలు పడుకున్నారు అనుకో, 10 గంటలు ప్లస్ 2 hours ట్యూషన్, ఇంకా 12 గంటలతో ఏం చేయాలి? పియానో అనుకున్నాను, ఒకరికి గిటార్ అనుకున్నాను. ఇవన్నీ మనం నేర్చుకోలేకపోయాం కదా చాలా. ఇవన్నీ పిల్లలు నేర్పించాను. బొమ్మలు గీయడం, ఇల్లు వత్తడం. నేను అది అనుకున్నాను. రోజుకి గంట ఇంటి పని అనుకున్నాను. బట్టలు సర్దడం, బట్టలు మడత పెట్టడం, బాటిల్స్ నింపడం, ఇవన్నీ కూడా ఇంటి పని కూడా అలవాటు అవ్వాలి. అదొక గంట రోజు పని. వాళ్ళ పిల్లలే అందుకే మనం నేర్చుకోగలుస్తాయండి, పిల్లలకి నేర్పించాను. వాళ్ళకి ఇంట్లో ఉన్నట్టు ఉండదు, ఏదో జైల్లో ఉన్నట్టు ఉంటది. పొద్దున సాయంత్రం సమ్మర్ వెకేషన్ సరదాగా ఆడుకొని వాళ్ళ పిల్లలు కిందకి వెళ్ళో ఏదో చేసుకొని మొత్తం పెట్టింది లిస్ట్ లో అన్ని. నువ్వు గాన గుర్రం గారు నేర్పించావంటే నీ మొత్తం ఊరని తిప్పేస్తాను. గుర్రం మీద కాదు, గాడిద మీద పెట్టి. నేనే నేర్చుకోలేమన్నా? నేర్చుకోని సార్. ముగ్గురుతో ఎలాగ మంచిగా ఉండాలి, ముగ్గురిని ఎలా ప్రేమగా చూసుకోవాలి. చెప్పు, నేర్చుకోవాలేంటి? యష్ రారా, టైం అవుతుంది. కిట్ బ్యాగ్ ఏది? కార్లో ఉంది. ఇంకో బ్యాగ్, నీ వాటర్ బ్యాగ్ పట్టుకో పదా. హర్షిక, నేను మీరు దింపేసి వస్తాను, రెడీగా ఉండు. మ్యూజిక్ క్లాస్ తీసుకెళ్తాను. పదా హర్షిక, లేట్ అవుతున్నది. మమ్మీ ఇప్పుడు మ్యూజిక్ క్లాస్ ఎందుకు మమ్మీ? నీ గొంతు ఎంత బాగుంటుంది హర్షిక, నేర్చుకోవచ్చు కదా. పాడొచ్చు. లేదు, షటప్, డోంట్ హ్యావ్ ఎ చాయిస్. పదరా షీరో, నిన్ను కూడా ఏదో క్లాస్లో జాయిన్ చేస్తాను. పద, పోతే పోయింది. యష్నీల్ రారా, జావా సార్ వచ్చారు. ఏంటి అయితే? నువ్వు చెప్పలేదు ఈరోజు మ్యాచ్ ఉందా? నువ్వు అంటే సిఎస్కే మ్యాచ్లు చూసుకుంటాడు కదా నిషా. ఈరోజు ఎలా పెట్టారు ట్యూషన్ మీరు? ఓ, నాకు టైం టేబుల్ ఇస్తావా? సిఎస్కే మ్యాచ్ ఎప్పుడు ఉందో అప్పుడు క్లాసెస్ పెట్టడం మానేస్తాను. చెప్పాలి కదా మమ్మీకి. అరే ఏం ట్యూషన్? ఇప్పుడేం ట్యూషన్ అడిగి? జావా కోర్సు. ఓ, జావా జాయిన్ అయిపోయావా? ఏదో కంప్యూటర్ కోర్స్ అంటే తెలియదు ఏంటో నాకు. అడిగి ఏం జాయిన్ చేస్తావే? అడిగి జావా లేదు అసలు. నేర్చుకుంటాడు, పనికొస్తుంది కదా. సమ్మర్ ఇంకేం చేస్తాడు చదువుకుంటే? జావా నేర్చుకోవాలంటే ముందు C++ రావాలి, అప్పుడే జావా నేర్చుకోవాలి. నీకు సి ఉందమ్మా క్లాస్లో? తెలీదమ్మా. ఎందుకే ఏం పెడితే జాయిన్ చేస్తా? ఫస్ట్ క్లాస్కి వెళ్ళేసిన తర్వాత చూద్దాం. డాడీ చెప్తాను మమ్మీ క్లాస్ వద్దని రోజు. నేను చెప్పను శరత్, నువ్వు చెప్పుకోవాలంటే. డాడీ పిలిస్తే నేను ఎలా చెప్తానే? నేను పిలిస్తే నువ్వు వద్దంటున్నావు కదా, వెళ్ళు చెప్పుకో కావాలంటే. నేనైతే చెప్పను. హాయ్ సార్. హలో. యాక్చువల్గా బాబు చెప్పడం మర్చిపోయాడు మీకు. ఈరోజు బయటకు వెళ్తున్నాం, వేరే ఫంక్షన్ ఉంది. ఓకే. సో అదే మీకు చెప్పడం మర్చిపోయాడు. రమ్మంటే నేను చెప్పలేను, సార్కి నన్ను చెప్పమంటున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు క్లాస్ కొంచెం. అయ్యో పర్లేదండి, ఓకే రేపు చూసుకుందాం. ఓకేనా? సారీ అండి, అనుకోవద్దండి. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ. అలా పాడు చేయవాడిని. పాడు చేయడం అంటే ఏదో కోర్సులో పెట్టాను, సపోర్ట్ చేయాలా నువ్వు? నిషా, ఏదో కోర్సు పనికొచ్చిన కోర్సులో పెట్టు. అడిగి జావా అంటే తెలియదు, జావా పెట్టి వాళ్ళు ఎవరైతే నేర్పిస్తారు వాళ్ళ పిల్లలకి అని చెప్పి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏదో కోర్సులో పెట్టచ్చు కదా. అయితే మమ్మీ ఇప్పుడే వచ్చాక 30 minutes క్రికెట్ నుంచి. మార్నింగ్ ట్యూషన్ అయింది, పియానోకి చెస్కి పట్టుకెళ్ళావు.
మొత్తం తిప్పుతున్నా రోజంతా నన్ను. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారా సమ్మర్ హాలిడేస్ లో? ఫోన్ చూసుకుంటా అలాగా. ఏమిటే ఇది? ఎందుకు మ్యారథాన్ వాళ్ళకి? ఏదో క్లాసెస్ జాయిన్ చేశాను శరత్, అలా బోర్ కొట్టిపోతున్నారు ఇంట్లోని. ఆ టీవీ ఫోన్ ల్యాప్టాప్ తప్ప ఇంకో జీవితం లేదు. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు చేసిందంతా మన పిల్లల మీద రుద్దకా నువ్వు. నువ్వే నేర్పిస్తే పనికొచ్చి నేర్పించు, వాళ్ళకి ఏం కావాలో అడిగి చదివి నేర్పించు. వాళ్ళకి ఏం కావాలంటే ఏం వద్దంటారు, ఇంట్లో కూర్చుంటారంటారు. వాళ్ళు అడిగి అసలు ఏం కావాలి వాళ్ళకి లేదు. అడగకుండా నువ్వే పెట్టి చెస్ మ్యూజిక్ డ్యాన్స్ కూడా పెట్టి రోడ్డు మీద పాటలు పాడుకొని డ్యాన్స్లు వేసుకుంటాడు. జావా జావా అడిగి C++ జావా జాయిన్ చేస్తావు. ఏ కోసం ట్రై చేశాను, నాకు ఎవరు కాంటాక్ట్ దొరకలేదు, అందుకే జావా దొరికితే నువ్వు నేర్పించివే. నాకు రాదు కదా. నీకు వచ్చు అన్ని, నీకు బోర్డులో వచ్చి నాటకాలు. వాళ్ళకి ఏంటి అవసరమో తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు బాగా కూర్చొని మాట్లాడుతున్నావు కదా, పిల్లలిద్దరిని పిలిచి అడుగు ఏం కావాలి, ఏం నేర్చుకుంటారని. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అడుగు. రక్కన పిల్లరా. పిలవరా. ఇది సమ్మర్ వెకేషన్ అన్నారు, మొత్తం 2 నెలలు ఫుల్ వాడియాలి. 2 నెలలు కాదు, మనకు మాత్రం శనివారం ఆదివారం సెలవు కావాలి. ఎవరు నాకు ఇస్తున్నా 2 శనివారం అవుతాను సెలవా? నీకు 7 రోజులు సెలవే కదే. చెప్పడానికి బాగానే ఉంది. చేయడం మానేస్తాను 7 రోజుల పాటు ఇంట్లో పనులు చూద్దు కానీ. ఇదోటి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తావు ఏమంటే. ఉజే దా కూర్చో, డాడీ మాట్లాడతారంట. అడుగు. ఏంటి ఈ సమ్మర్ వెకేషన్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేయమండి, ఆల్రెడీ మమ్మీ మాకు బోర్డు సెట్ చేస్తుంది. అవన్నీ మీకు ఇష్టమా లేదా? ఆడివైపు చూస్తావేంటి? సో మీకు ఆల్రెడీ మమ్మీ కొన్ని ప్లాన్ చేసింది కదరా, అవి మీకు ఓకేనా? ఆడుకోవడానికి టైమే లేదు డాడీ. పడుకోవడానికి టైం లేదు డాడీ. రాత్రి పెట్టాను క్లాసులు, మధ్యాహ్నం పడుకుంటాను కదా మమ్మీ. హలో, వదిలేస్తే రోజంతా పడుకుంటుంది. ఎలాగో సెలవులు కదా లేదా పడుకొని. అలాగే పొద్దున్న ట్యూషన్ ఉంది, వాళ్ళు ట్యూషన్లు పెట్టావు కదా, ఆ 2 hours ట్యూషన్ వెళ్తున్నారు ఇద్దరు రోజు పొద్దున్న. ఇంకా లెట్ దెమ్ డు వాట్ దే వాంట్ నో. అలా వెనకేసుకురా, దేనికి పనికి రాకుండా పోతారు. ఇటు సమ్మర్లో నేర్చుకొని సైంటిస్టులు అయిపోతారు ఏటీలు. సైంటిస్ట్లు అవ్వక్కర్లేదు, ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా. నిషా ఆ స్కూల్కి వెళ్ళి అప్పుడు నేర్చుకుంటే చాలు, మళ్ళీ సమ్మర్లో స్పెషల్ నేర్చుకోక్కర్లేదు, మొత్తం అన్ని ఏం రుద్దేస్తారు పిల్లలు. చేయమంటావు అయితే? అన్ని క్లాసులు క్యాన్సిల్ చేసినా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండని. చెప్పండి రా, నీకు తెలియదు వాళ్ళకి ఏం నచ్చుతుందో. ఒకసారి అడుగు వాళ్ళకి ఏం నచ్చుతుందో. ఏం అక్కర్లేదురా, రేపు మీకు ఒకరోజు ఫుల్ ఫ్రీ డే, రేపు మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు. నేను అమ్మ ఇంట్లో లేవనుకోండి, మీకు ఏమి ఇష్టమో చేయండి. ఓకే, ఇప్పుడు మమ్మీ ఏవో క్లాసులు పెట్టింది కదా, ఆ క్లాసుల్లో మీకు ఏం కావాలో ఆ క్లాసులకు అటెండ్ అవ్వండి. లేదు ఇంకెవరు కొత్తవి నేర్చుకుంటాము, ఇంకేమైనా ఇంట్రెస్ట్గా ఉందంటే అవి చెప్పండి, అవి పెడతాం. సో రేపు అంతా మీ ఇష్టం. ఓకే, చూద్దాం, నీకు అర్థమవుతుంది. నాకు కాదు, నీకు అర్థం అవుతుంది. సరే చూద్దాం. ఓకే, డీల్. బట్ మీరు ఓపెన్గా ఉండాలి. నో వన్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. మీకు నచ్చినట్టు మీరు ఉండాలి, అర్థమైందా? వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి నిషా, పిల్లలకి రుద్దికండి అలాగా పిల్లల్ని. సాయంత్రం ఇదే మాట చెప్పు. చెప్పు. సరే చూద్దాం, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనరా? రేపు చూపిస్తా పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో, కొత్త అధ్యాయం రాస్తా. నువ్వు రాస్తావు, వాళ్ళు రాస్తారు, నేను చూస్తా. నీకేంటి బాగుండడం ఇష్టం ఉండదా? బాగుండడం ఇష్టం ఉండడం కాదు, వాళ్ళ గురించి తెలుసు, అందరి పిల్లల సంగతి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను కదా. చూడండి, అందరూ చూడండి, వచ్చే ఆదివారంకి పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఎంత బాగుంటారో, ఎంత బాగా అవన్నీ నేర్చుకుంటారో మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. తప్పకుండా చూడండి.